నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. రియాద్లో జరిగిన ఫోరం 2025 ఈ ఉత్సవాల్లో సల్మాన్ ఖాన్, బాలీవుడ్ ప్రముఖ యాక్టర్ అయిన సల్మాన్ ఖాన్ పాల్గొంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు బలూచిస్తాన్కి సంబంధించి, పాకిస్తాన్కి సంబంధించి మాట్లాడడం జరిగింది. అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పాకిస్తాన్ అతను ఒక తీవ్రవాదిగా డిక్లేర్ చేసి 1997 అయితే యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ పాకిస్తాన్ ఉందో అక్కడ 4th షెడ్యూల్లో అతని పేరు నమోదు చేయడం జరిగింది. అయితే దీన్ని తీవ్రంగా సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ తిరస్కరిస్తున్నారు. అయితే ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారిని ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. పాకిస్తాన్ వాళ్ళు సల్మాన్ ఖాన్ గారిని టెర్రరిస్ట్గా డిక్లేర్ చేసి చేస్తున్నారు. అంటే ఇప్పుడు సల్మాన్ ఖాన్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు, అసలు మీకు టెర్రరిస్ట్ అనే పదానికి అర్థం పలికేదే మీరు అన్నట్లుగా. బట్ ఇప్పుడు మీరేమంటారు దీనికి సంబంధించి? అంతే కదా, దొంగ 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 నడిచినట్లేదు ఇది. అసలు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎవరినైనా ఒక టెర్రరిస్ట్గా మాట్లాడే హక్కు ఉందా వాళ్ళకి? అది చట్టంలో ఉన్నంత మాత్రాన వాళ్ళకి అసలు ఆ నైతిక హక్కు లేదు. సల్మాన్ ఖాన్ అనే నైతిక హక్కు పాకిస్తాన్ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిజం వల్ల ఎన్ని దేశాలు అల్లాడుతున్నాయో అందరికీ తెలుసు. అమెరికా మాటిని ఎంతమంది మీదకి కయ్యానికి కాలు దూవుతుందో పాకిస్తాన్ తెలుసు. ఎక్కడో దాకెందుకు మన దేశం మీదకి, భారతదేశం మీదకి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ప్రాంతం మన ప్రభుత్వం గుర్తించిందో, భారతదేశ ప్రభుత్వం, ఆ ప్రాంతంలో వాళ్ళు చేస్తున్న అరాచకాలు, టెర్రరిస్ట్ అరాచకాలు ఒకటా రెండా? సల్మాన్ ఖాన్ ఏమన్నాడు? ఒక మాట అన్నాడు, అంతే కదా. అంటే సపరేట్ దేశం అన్నట్లుగా అదేనండి, ఓ మాట అన్నాడు. ఏమన్నాడు తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే నా బాధ ఏంటంటే, ఒక 4 టెర్రరిస్టులు వచ్చి ఆ దేశం నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చి మొన్న కాశ్మీర్లో పెహల్గాంలో అంతమందిని ఓచుకోత కోసారు కదా. అంతకంటే ఎక్కువ పని చేశాడా సల్మాన్ ఖాన్? ఇప్పుడు కాబూల్లో కావచ్చు, అక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, అక్కడక్కడ ఆత్మాహుతి దళాలని చెప్పి, బస్సు బాంబులు అని చెప్పి ఆ మనుషులు చంపేస్తారు, తెలుసు కదా మీకు. ఆఖరికి బెంజీర్ భుట్టోను కూడా అదే విధంగా చంపేశారు కదా. కాల్పులు బాంబు దాడిలోనే కదా జరిగింది. మొన్న కూడా పాకిస్తాన్ లో జరిగింది కదా, రెగ్యులర్ గా జరుగుతాయి కదా. ఇప్పుడు మన దేశంలో బస్ ప్రమాదాల గురించి మాట్లాడుకున్నంత ఈజీగా అక్కడ టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వాళ్ళే పెట్టుకుంటారేటమ్మా బాంబులు. నాకు అదే కదా మరి నేననేది, అదే నేననేది. నాకు అది ఎప్పటికీ అర్థం కాదు. అంటే అమెరికా వాడు అసలు మీ దేశంలో ఒక ట్రైల్ వేసి చూడండి అని చెప్తాడేమో ఏమన్నా. మరి వేరే దేశంలో ట్రైల్ వేస్తే బాగోదు, మీ దేశంలోనే మీరే ట్రైల్ వేసుకొని చెప్పండి అంటే. ఎందుకంటే పాకిస్తాను అమెరికా అధీనంలో ఉంది. అమెరికా ఏం చేయమంటే అది చేస్తుంది. అసలు పెహల్గాము దాడి వెనకమాల కూడా అమెరికా ప్రోత్సాహం ఉంది అంటే కూడా ఆశ్చర్యపోకర్లే. నేనేం చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినట్టు కాదు లెక్క. అంటే ఏం జరిగినా సరే కారణం, ఈ ప్రపంచంలో ఒక విచ్ఛిన్నకరమైన పని ఏదైనా జరిగింది అంటే అది అమెరికానే ఉంటది ఖచ్చితంగా. అంత వివక్ష ఎందుకు? అది వివక్ష కాదు, అది పెత్తనం కావాలి అమెరికాకి. నేను పెద్దన్నని అనే ఫీలింగ్ లో ఉంటది. నువ్వు కాదురాబాయి కూర్చో అంటే విందో అమెరికా. అందుకని నేను పెద్దన్నని చూపించుకుంటానికి, చూసారా నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను అంటాడు ట్రంప్. మొన్న ఆఫ్ఘనిస్తాన్ ఇంకేదో చెప్పాడు. మొన్న అది పాలస్తీనానికి ఇజ్రాయెల్ కి జరిగే గొడవలో మనోడే ఉన్నాడు. అన్ని నేనే అంటాడు, అంతా నేనే అంటాడు. పాకిస్తాన్లో ఏం జరిగినా వాడే నేనే అంటాడు. మరి నువ్వు అమెరికా మాటిని ఇంత టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తున్న నీకు ఒక సినిమా నటుడిని పట్టుకొని టెర్రరిస్ట్ అనే హక్కు నీకు ఉంటుందా అసలు? ఆ మాదిరి ఏమంటారంటే బుర్ర అరికాల్లోకి వెళ్ళిన వాళ్ళు మాట్లాడతారు తప్పితే మామూలు వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఇకపోతే ఈ బెలూచిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పటి నుంచో అక్కడ బెలూచిస్తాన్ ప్రాంతము వాళ్ళు మేము సొంత దేశంగా మేము అని వాళ్ళు ప్రకటించేసుకున్నారు. అక్కడ ఉద్యమకారులు అనండి, విప్లవకారులు అనండి, ఏమన్నా అనివ్వండి, వాళ్ళు ప్రకటించేసుకున్నారు.
ఇప్పుడు మన దేశం అప్పుడప్పుడు ఖలిస్తాన్ మాది వేరే దేశం అంటారు, గోర్ఖాల్యాండ్ మాకు ఒక రాష్ట్రం కావాలి అంటారు. ఇట్లా రకరకాల ఏ దేశంలో అయినా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే మాట వాస్తవమే. అట్లాగే పాకిస్తాన్లో కూడా ఉన్నాయి. ఈ బెలూచిస్తాన్ ప్రాంతం చాలా సీరియస్గా మాకు మేము వేరే దేశం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మొన్న అసలు వాళ్ళు ఆ ఉద్యమకారులు మాకు ఒక కరెన్సీ, మాకు ఒక రాజ్యాంగం, మాకు ఒక వ్యవహారం అన్నంత లెవెల్కి వెళ్ళిపోయారు. ఎప్పుడు సందు చూసుకొని ఇండియాను పెహల్గాము మామూలుగా ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో ఈ పాకిస్తాన్ సైన్యం మొత్తం ఇండియా మీద అటాక్ చేయాలని చెప్పి మొత్తం ఇక్కడ మోహరించేసరికి అక్కడ వాళ్ళు ఆ పని చేసేసరికి అసలు పాకిస్తాన్ వెనక్కి తగ్గింది, యుద్ధం ఆపింది కూడా బెలూచిస్తాన్ వల్లనే. ఎందుకంటే మనం అంతా అటెన్షన్ ఇక్కడ పెడితే అక్కడ వాళ్ళు నిజంగానే సైన్యం మొత్తాన్ని పక్కకు పంపించేసేసి సొంత సైన్యాన్ని తయారు చేసుకుంటే, ఒక దేశంగా వాళ్ళు ఆవిష్కరించుకుంటే అంతర్జాతీయంగా మన పరువు పోదా అని చెప్పి పాకిస్తాన్ యుద్ధం ఆపింది. అందుకు ట్రంప్ గారు చెప్పారు, లేకపోతే మోడీ గారి చాకచక్యమో కాదు అక్కడ జరిగింది. అసలు బెలూచిస్తాన్ వల్ల యుద్ధం ఆగింది. ఇది వాస్తవం. సరే, ఏది ఏమైనప్పటికీ బెలూచిస్తాను పేరు ఎప్పుడూ వినిపిస్తానే ఉంటది. ఇవాళ కొత్త కాదు, మనం ఇవాళ వింటాం కాదు. అసలు నేనైతే కొన్నిసార్లు ఆ బెలూచిస్తాన్ అని విని అదొక దేశం అనుకున్నా. నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటా. అట్లా అనుకున్నాడు సల్మాన్ ఖాన్ కూడా అట్లాగే అనుకున్నాడు. సినిమా వాళ్ళకి ప్రపంచ రాజకీయాల పట్ల ఏ దేశంలో ఏం జరుగుతుందో ఏం తెలుస్తుందండి వాళ్ళకి తెలిసిందల్లా ఏంటి, ఎన్ని సినిమాలు చేశాము, మన సినిమాలు ఎక్కడ బాగా ఆడుతున్నాయి, మనకు వచ్చిన గ్రాస్ ఎంత, నెట్ ఎంత, దీన్ని బట్టి నేను మళ్ళీ నెక్స్ట్ సినిమా చేసేటప్పుడు నేను ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేయొచ్చు, ఆ లెక్కలు డొక్కలు ఉంటాయి. కానీ రాజకీయాలు వాళ్ళకి ఎందుకు పడతాయి చెప్పండి? వాళ్ళకి ఏంటి అవసరం? నిజంగా చెప్తున్నానండి, సల్మాన్ ఖాన్కి రాజకీయాలతో ఏంటి అవసరం చెప్పండి? ఆయన వరుస ప్రకారం పాకిస్తాన్, బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంకో స్థాన్ అని మాట్లాడుకున్నాడు. దానికి పెద్ద వీళ్ళు ఏదో అసలు టెర్రరిజం అంటే ఏంటో వీళ్ళకి తెలియదు అన్నట్టు, అసలు టెర్రరిస్టులు వాళ్ళ దేశంలో ఒక్కళ్ళు కూడా లేనట్టు. అంటే దాని షెడ్యూల్లో ఆయన్ని 4th place లో పెట్టి దాన్ని నిఘా పెట్టి సల్మాన్ మీద. అంటే ఇదంతా ఏంటంటే చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష ఇస్తే మిగతా వాళ్ళందరికీ ఇంకెవరై కూడా ఇలా నోరెత్తకుండా ఉంటారనే ఉద్దేశం కావచ్చు. కానీ నిఘా పెడతామంటున్నారు. సల్మాన్ ఖాన్ మీద ఎందుకు నిఘా పెట్టేది? ఆ బెలూచిస్తాన్ ఉద్యమకారుల పట్ల పెట్టండి. మీరు అక్కడ స్వాతంత్రం కావాలని కోరుకునే వాళ్ళ కోరికలు ఏంటో అవి న్యాయమైనయా ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి? అసలు ముందు ఇప్పుడు ఇంట గెలిచి రచ్చగలవమంటారు. ముందు అసలు మీ దేశంలో ఏం జరుగుతుందో చూసుకోండి. సల్మాన్ ఖాన్ సంగతి ఏముంది? ఇప్పుడు గట్టిగా మాట్లాడితే అసలు ఆ పాకిస్తాన్ పేరే ఎత్తబాకు అంటే ఎత్తకుండా కూడా ఉంటాడు పాపం సల్మాన్ ఖాన్. ఏముందండి సల్మాన్ ఖాన్కి ఏం కావాలి? ఓ సినిమా తీసానా, నా కండలు చూపించుకున్నానా, చొక్కా ఇప్పి గిరగర తిప్పానా, నాకు డబ్బులు వచ్చినాయా లేదా, అంతే కదా చూసుకుంటాడు. అంతకంటే ఎందుకు అసలు సల్మాన్ ఖాన్కి ఏమైనా ఎందుకు కావాలి? వాళ్ళు చాలా సినిమా యాక్టర్లు చాలా అమాయకంగా ఉంటారు. వాళ్ళది ఒక చిన్న ప్రపంచం. అంటే సల్మాన్ కి ఇది వరకు ఒకటేదో థ్రెట్ ఉంది, బిష్నోయ్ గ్యాంగ్ నుంచి థ్రెట్ ఉంది. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో కృష్ణ జింకలు చంపాడు అని చెప్పి. కరెక్టే, ఎన్నాళ్ళైంది అది జరిగి. ఇప్పుడు రాజకీయాలకి వాడుకుంటున్నారు తప్పితే అసలు బిష్ణోయ్, లారెన్స్ బిష్ణోయ్ అనేవాడు జైల్లో ఉండి బయట అంత తతంగం నడపగలుగుతున్నాడంటే అసలు మన దేశం యొక్క నిఘా వ్యవస్థల గొప్పతనము, అలాగే మన జైలు లో సెక్యూరిటీ విషయము, భద్రత ఎలా ఉంది అనేది మనం ఆలోచించవచ్చు. అసలు ఎట్లా చేయగలుగుతాడండి లారెన్స్ బిష్ణోయ్? అంటే లారెన్స్ బిష్ణోయ్ అదే అందరూ ఆశ్చర్యానికి గురి చేసిన. లాస్ట్ టైం పెహల్గాం టైంలో కూడా వాళ్ళు ఒక లేఖ రిలీజ్ చేశారు. ఎవరైతే ఈ ఉగ్రవాద దీనికి సంబంధించిన హెడ్ ఎవరైతే ఉన్నారో అతని పేరు ఏదో సంథింగ్ వస్తుంది, మసూద్ అజర్ ఏదో పేరు, ఆయన పేరు, పాకిస్తాన్ టెర్రరిస్ట్ లీడర్, ఆయన్ని ఇది చేస్తామని ఎందుకు కెనడా వెళ్ళి కెనడాలో సిక్కు నాయకుడిని చంపారు. ఆ విషయంలో కెనడాకి మన దేశానికి మధ్యలో దౌత్య సంబంధాలకు సంబంధించి కూడా చాలా ఇబ్బంది వచ్చింది బిష్ణోయ్ గ్యాంగ్ వల్ల. అసలు వీళ్ళు ఎందుకు ఇంత చెలరేగిపోతున్నారు ఈ దేశంలో? మరి ఇట్లాంటి గ్యాంగులు ఎట్లా ఇదవుతాయి అంటే ఎలా మనగలుగుతున్నాయి అంటే మనం కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. అలాగే తీహార్ జైల్లో ఇంకొకడు ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి వాడొకడు జైల్లో కూర్చొని
ఒకసారి జైలు అధికారులు ఒక తనిఖీకి వస్తే వాడు ఒక ₹1,00,000 జీన్సు, ₹1,00,000 షూసు, ఖరీదైన సెల్ ఫోను ఇవన్నీ దొరికినాయంట వాడి దగ్గర. ఎలా దొరుకుతున్నాయండి? వాడు అక్కడి నుంచి లోపల నుంచి కవితని బెదిరిస్తాడు, ఇంకొకళ్ళని బెదిరిస్తాడు. అలాగే ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో అన్నదమ్ములు ఇద్దరికి మధ్యలో తగాదా వస్తే ఒకడిని చంపేశాడు. సరే చట్టం చూస్తా ఊరుకోదుగా ఆ చంపినోడిని తీసుకొచ్చి జైల్లో పెట్టింది. వీడు జైల్లో ఉండి వాళ్ళ ఆవిడతోటి మీ ఆయనకి నేను బెయిల్ ఇప్పిస్తాను అని చెప్పి ఆవిడ దగ్గర నుంచి ఎన్ని కోట్లు తీసుకున్నాడు డబ్బులు వీడు. అది ఎట్లా చేయగలుగుతున్నారు వీళ్ళు? అందుకని ఏంటంటే ఇవన్నీ ఎట్లా చేస్తారు వీళ్ళు అని అంటే మళ్ళీ రౌండ్ ది స్క్వేర్, అధికారుల అలసత్వం. ఇప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్, లారెన్స్ బిష్ణోయ్ సంగతి కూడా అంతే. ఎట్లా చేయగలుగుతున్నాడు వీడు? జైల్లో ఉండి ఎలా చేయగలుగుతున్నాడు అంటే ప్రభుత్వాలు కూడా వాళ్ళని వాడుకుంటాయి, వాళ్ళ గ్యాంగులకి సపోర్ట్ ఇస్తాయి. లేకపోతే ఎట్లా? ఇప్పుడు వీడు నేను పెద్ద హిందూ వాదనని చెప్పుకుంటా ఉంటాడు ఈ లారెన్స్ బిష్ణోయ్. అందుకే నేను సల్మాన్ ఖాన్కి అటాక్ చేస్తున్నాను, సల్మాన్ ఖాన్ చంపేస్తాను అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు. కరెక్టా? ఆ పని చట్టం చూసుకుంటుంది కదా. కృష్ణ జింకలను చంపటం, వేటాడటం అనేది తప్పు. అది సల్మాన్ ఖాన్ చేసిన తప్పే, మీరు చేసిన తప్పే, నేను చేసిన తప్పే, ఎవరు చేసినా తప్పే. ఇక్కడ మతం ప్రశ్న లేదు, ఒక వ్యక్తిగానే చేశాడు అతను, అది తప్పే. దానికి చట్టం చూసుకుంటుంది. లారెన్స్ బిష్ణోయ్ ఎందుకు చూసుకోవాలి? ఇప్పుడు అకాలీదళ లీడర్ ఉన్నాడు అంటే చట్టం కూడా సినిమా వాళ్ళ పట్ల కొంచెం అంటే కొంచెం పట్టి పట్టనట్టు ఉంటారని. ఎవరి పట్ల సరిగా ఉన్నారు చెప్పండి వాళ్ళు? లారెన్స్ బిష్ణోయ్ పట్ల సరిగా ఉన్నారా? ఉంటే అసలు లారెన్స్ బిష్ణోయ్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది దీంట్లో? అసలు చట్టాలే సరిగా ఉంటే గనక సల్మాన్ ఖాన్ జైల్లో పెట్టండి, తప్పు అయితే. ఎవరు కాదన్నారు? ఎవరు వద్దనరు కదండి. ఇప్పుడు కృష్ణ జింక కేసులో సల్మాన్ ఖాన్కి జైలు శిక్ష పడుతుంది, వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద అతనికి శిక్ష పడుతుంది. వేయండి శిక్ష, ఎవరు అడ్డుకుంటారు? మీరు ఒక హీరోకి చట్టపరంగా శిక్షించే దమ్ము ధైర్యం మీ దగ్గర లేవు. ఎందుకంటే అతన్ని నమ్ముకుని సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మీరు సల్మాన్ ఖాన్ వదిలిపెడుతున్నారు, కానీ సల్మాన్ ఖాన్ కోసం కాదు సల్మాన్ ఖాన్ వదిలిపెడుతుంది. ఇది కఠిన వాస్తవం. ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుకుంటే ఎట్లుంటుందంటే అసలు మరీ ఇంత కఠిన సత్యాలు చెప్పుకుంటే ఇప్పుడు మన ఇద్దరిని కూడా ఏదో షెడ్యూల్ 4లో టెర్రరిస్ట్ దీని కింద చేస్తారేమో చూడాలి. అందుకని సల్మాన్ ఖాన్ని మీద యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ కింద అతన్ని చేర్చే బదులు అసలు బలూచిస్తాన్లో ఉద్యమం చేస్తున్న వాళ్ళ పట్ల మీరు సరిగా ఆలోచించి అసలు ముందు అక్కడ ఉద్యమాన్ని ఆపితే గనక మీ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏమైనా చేతనైతే ముందు బెలూచిస్తాన్లో శాంతి పద్ధతులు ఏర్పాటు చేస్తే అది ఒక దేశం కాదు, పాకిస్తాన్లో అంతర్భాగం అని అందరూ గుర్తిస్తారు. ముందు అది చేసుకోండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.